సిన్సియర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు. ఎలక్షన్లో ముందుకు పోవాలనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. నాకు తెలిసి వాళ్ళ సరిపెట్టుకునేటువంటిది లేదు. కానీ ఏదో మాలాంటి వాళ్ళం కూడా ఏదో కాంగ్రెస్ పార్టీకి పోతాం. మాలాంటి వాళ్ళం పార్టీల మాటలం కాదు. మేము అధికారం కోసం అరులు చాచోళ్ళం కాదు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు ఎల్లగొడితే బయటకు వచ్చిన నాకు నేనుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు, నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ, నాకు ధైర్యాన్ని ఇచ్చిన పార్టీ, నాకు ఏదో గౌరవాన్ని ఇచ్చిన పార్టీ, నాకు ఏదో పొజిషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మాలాంటి వాళ్ళం క్షణికావేశంలో ఉన్న వాళ్ళం కాదు. పూటకో మాట మాట్లాడటం కాదు. మాట్లాడిన ప్రతి వాళ్ళకు జవాబిచ్చడం అంతకంటే కూడా కాదు. ఈటల రాజేందర్ అంటోడు వాడి క్యారెక్టర్ ఏందో, కమిట్మెంట్ ఏందో, శక్తి ఏందో, సత్తా ఏందో, ప్రజాక్షేత్రంలో ఉన్న పలుకుబడి ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది తప్ప ఇలాంటి తాటాకి సప్పుళ్ళకి, ఇలాంటి ఈ చిల్లర మాటలకు లేకపోతే రాతలకు ఈటల రాజేందర్ అంటోడు సమాధానం చెప్పుకోవాల్సిన లేదు.